కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది జాబ్ నోటిఫికేషన్. దీంట్లో మనకి రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించింది. ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనేది చేయాలి. సో అంటే మనం కస్టమర్స్ తోటి చాటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి వాయిస్ కాదు ఇది. చాటింగ్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే మిస్ అవ్వద్దు. ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయుంటే సరిపోతుంది. అండ్ వేకెన్సీస్ పరంగా ఇక్కడ మనకు చూసుకుంటే 30 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఇది వాళ్ళు జాబ్ పోస్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జాంపుల్‌గా ఇట్లా వేకెన్సీస్ అనేది ఇస్తారు. బట్ వేకెన్సీస్ అయితే మీకు 100-150 అయితే ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. సో సాలరీ పరంగా మనకి సో బేసిక్‌గా 2,25,000 అనేది ఇస్తారు. సో మీకొచ్చేసి ఇన్ హ్యాండ్ 16,000-16,500 అనేది సాలరీ అనేది వస్తుంది. సో అంతేకాకుండా మీకు క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీకు ఇన్సెంటివ్స్ అనేది కూడా యాడ్ అవుతాయి. సో ఒక 2-3 మంత్స్ జాబ్ అనేది చేస్తారు కదా! సో కంపెనీ పాలిసీస్ ప్రకారం అయితే 3 మంత్స్‌కి నుంచి అయితే మనకి ఇన్సెంటివ్ అనేది యాడ్ చేస్తారు. సో అదైతే వాళ్ళ పాలిసీని బట్టి అయితే డిసైడ్ అవుతారు. 3 మంత్స్‌కా, 6 మంత్స్‌కా, 5 మంత్స్‌కా అనేది. సో దీనికొచ్చేసి అయితే మనకి ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో ఎందుకంటే మనం చాటింగ్ వచ్చేసి ఇంగ్లీష్‌లో చేస్తాం కాబట్టి మినిమమ్ కొంచెం చాటింగ్ చేయడానికి ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ పరంగా చూసుకుంటే ఇదొచ్చేసి మనకి సో హ్యాండిల్ మల్టిపుల్ కస్టమర్ చాట్స్ సైమల్టేనియస్‌లీ టు రిజాల్వ్ క్వరీస్ రిలేటెడ్ టు టెలికామ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా. సో వీళ్ళకి సంబంధించి సో ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది. సో వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అయితే ఉంటుంది. సో వీళ్ళొచ్చేసి మల్టిపుల్ చాట్స్ అన్నారు కదా! అది 2 చాట్స్ ఉండొచ్చు. లేదా 3 చాట్స్ అనేది కూడా ఉండొచ్చు. సో మనమైతే సో కస్టమర్ 1, 2, 3 ఉంటారు కదా! సో వాళ్ళకైతే ఓకే. ఇతను ప్రొడక్ట్ గురించి వచ్చాడు. ఒక 15 ఇండియన్ రూపీస్‌లో 15,000 అనుకోండి. ఓకేనా. సో 15,000లో ఏదన్నా చూస్తున్నాడు. ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంకొక యూజర్ వచ్చాడు. ఓకేనా. సో ఇతనొచ్చేసి ర్యామ్ పరంగా అడుగుతున్నాడు. 8 జీబీయా? 16 జీబీయా? సో అట్లా 4 జీబీ ర్యాము, ఇంటర్నల్ ఎంత అని. సో ఇతనికి రిప్లై అనేది ఇవ్వాలి. సో ఇతనికి ఈ బడ్జెట్‌లో ఎంతుందనేది చెప్పాలి. సో ఫైనల్‌గా అండ్ థర్డ్ కస్టమర్ వచ్చేసి సర్వీస్ గురించొచ్చాడు. ఓకేనా. సో సర్వీస్ ఎక్కడుంది, ఏంటి అనేది వాళ్ళ లొకాలిటీలో పిన్ కోడ్‌ని బట్టి మీరైతే చెప్పాలి. సో ఇదొచ్చేసి మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. సో మీకు మంచిగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీ వర్క్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి, ఎట్లా చార్జ్ చేయాలి, ఏంటి ట్రిక్స్ ఏంటి, అసలేం చేయాలనేది పూర్తిగా అయితే మీకు చెప్తారు. సో ఎవరైతే టెన్షన్ తీసుకోవద్దు. మంచిగా ట్రైనింగ్ ఉంటే మాత్రం మీరైతే జాబ్‌లో జాయిన్ అయినంక చాలా పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అనేది చేస్తారు. ట్రబుల్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్. సో ఏమైనా ట్రబుల్ షూట్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మీరైతే చెక్ చేయాలి. అప్రోప్రియేట్ సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మీకు డాక్యుమెంట్ ఇంటరాక్షన్ అండ్ అప్డేట్ కస్టమర్ రికార్డ్స్. ఓకేనా. కస్టమర్ రికార్డ్స్ అనేది ఇంటర్నల్ సిస్టమ్‌లో అయితే మీరనేది సేవ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఇచ్చారు అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అని కూడా ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ ఎవరైతే వెళ్తారో సో అక్కడికెళ్ళినాక సో 12థ్ ఇంటర్మీడియేట్ ఎలిజిబుల్ అని అయితే అడగండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ అని అయితే ఇవ్వలేదు. అండర్ గ్రాడ్యుయేట్ అని అయితే ఇచ్చారు. సో కాబట్టి అదైతే ఒకసారి కనుక్కోండి. బట్ కంపల్సరీ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనేదైతే ఈ జాబ్‌కనేది ఎలిజిబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఆర్ వెల్కమ్ అని అయితే అంటున్నారు. ఎక్సెప్ట్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ మాస్టర్ ఫ్రెషర్స్. ఓకేనా. సో ఈ 3 క్వాలిఫికేషన్‌కి సంబంధించి బీఈ ఆర్ బీటెక్ ఆర్ మాస్టర్ ఫ్రెషర్స్. సో వీళ్ళనైతే మాత్రం తీసుకోరు. సో మీరు బీటెక్ వాళ్ళైతే అసలు వెళ్ళకండి. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఛార్జీలు వేస్టు. సో కాబట్టి నాన్ టెక్నికల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనేది ఎలిజిబుల్ ఈ జాబ్‌కొచ్చేసి. ఓకే. సో ఎందుకు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అంటే సో కొంతమంది ఏందంటే టెక్నికల్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఒక 5-6 మంత్స్ వర్క్ చేసి సో వాళ్ళు వేరే కోర్స్ తీసుకొని మధ్యలో అయితే వెళ్ళిపోతారు. ఓకేనా. సో అట్లా వెళ్ళినప్పుడు ఒక దగ్గర కరెక్ట్‌గా చేయాలి కదా! సో వాళ్ళకి ఒక దగ్గర కరెక్ట్‌గా పర్మనెంట్‌గా 1 ఇయర్, 2 ఇయర్ చేసేటోళ్ళనే వాళ్ళు తీసుకుంటారు. అండ్ కంపెనీ పాలిసీస్ ప్రకారం కంపెనీ ఎవరిని హైర్ చేసుకోమంటే క్వాలిఫికేషన్ వాళ్ళనే హైర్ చేసుకుంటారు. సో అందుకే ఇదైతే డిగ్రీకి సంబంధించింది. మీకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ 22 వర్డ్స్ పర్ మినిట్. చాలా అంటే చాలా తక్కువ. అదర్ కంపెనీస్ అయితే 30-35 వర్డ్స్ పర్ మినిట్ అయితే అడుగుతాయి. బట్ ఇక్కడైతే అంత అడగటం లేదు కాబట్టి సో ఇదైతే మిస్. ఈ కంపెనీ అయితే మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి డేట్ పరంగా చూసుకుంటే సో 30th జూన్ నుంచి 2nd జూలై వరకి
ఫ్రమ్ 12 PM ఓకేనా. సో, మధ్యాహ్నం గుర్తుపెట్టుకోండి 12 PM నుంచి 2 PM వరకు అనేదైతే సో, వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ అనేది వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ రెజ్యూమ్ మీద అయితే ఇక్కడ మీకు గీతిక అని ఉంది కదా. సో, కాంటాక్ట్ హెచ్ఆర్ నెంబర్ అయితే ఇక్కడ హెచ్ఆర్ నేమ్ అయితే గీతిక అని మెన్షన్ చేయండి. అంతేకాకుండా మీ ఆధార్ ప్రూఫ్ అయితే కూడా తీసుకొని వెళ్ళండి. గేట్ దగ్గర ఎంట్రీ ఇవ్వాలి కదా. సో, మనకి అడ్రస్ చూసుకుంటే ఇది వచ్చేసి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్ 5th ఫ్లోర్‌లో అయితే ఉంటుంది కంపెనీ. బీఎస్ఆర్ టెక్ పార్క్ నియర్ విప్రో సర్కిల్, నానక్రమ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ 500008. సో, ఫ్రెండ్స్ ఇదైతే మనకి చార్ట్ ప్రాసెస్ అండ్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఇది. సో, ఎవరైతే చాలామంది సో, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావు ఎట్లా ఏంటి అని అయితే అనుకుంటారు. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. సో, మీరైతే ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది. సో, మీరు మిర్రర్ ముందు అయితే ఒకసారి ట్రై చేయండి. అద్దం ఉంటుంది కదా ఇంట్లో, అద్దం ముందు ఓకే ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, ఐ టు ఐ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. సో, మీరైతే చేయండి. సో, నేను చెప్పేదైతే ఒకటే. సో, మీరు నర్సరీ నుంచి వచ్చారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నర్సరీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ. సో, యూకేజీ నెక్స్ట్ తర్వాత మనకి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదివారు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటరు 12th వరకి. డిగ్రీ కూడా చేశారు. ఓకేనా. సో, ఇంత చదివి ఇంత దాకా వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేయకుండా వెనక్కెళ్ళే అడుగు మాత్రం వేయొద్దు. ఎట్లయితే పాజిటివ్‌గా మీరు ఇంత దాకా చదివి ఇంతవరకు వచ్చారో, సో, అదే పట్టుతోటైతే మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి మంచిగా ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. సో, ఇంటర్వ్యూ రాకపోయినా పర్వాలేదు. మీరు ఏ మిస్టేక్స్ అక్కడ ఏం చేయకూడదనేది తెలుసుకోండి. అండ్ మళ్ళీ అదే కంపెనీకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. మీకు 20 డేస్ నుంచి 1 మంత్ టైం అయితే ఉంటుంది. సో, లేదా వేరే దగ్గర వాకిన్స్ అయితే అక్కడ కూడా అయితే వాకిన్ అనేది ఇవ్వండి. కంపల్సరీ జాబ్ వస్తుంది. సో, అంత చదివిన వల్ల మీ జాబ్ తెచ్చుకోలేమా అనే పట్టుతోటైతే మీరు మంచిగా ఆలోచించి ముందడుగు వేయండి. కంపల్సరీ మీకైతే పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో, ఇదైతే నా దగ్గర నుంచి ఒక చిన్న సజెషన్ అండి. సో, ఫ్రెండ్స్ మీకు గనుక నిజంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో, ఈ వీడియోకి అయితే నేను జస్ట్ మీకైతే 40 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో, కంపల్సరీ వీడియో లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.